నావల్నీ అవినీతి, హింస, పుతిన్ ప్రభుత్వం చేస్తున్న చెడ్డ పనులకు వ్యతిరేకంగా నిలబడిన వీరుడంటారు. నావల్నీ ప్రవాసంలో సురక్షితంగా జీవించి ఉండేందుకు ఆయనకు అవకాశం ఉంది. రష్యా తిరిగి వెళ్తే జైల్లో ఉండాల్సి వస్తుందని, చావడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఆయనకు తెలుసు. కానీ ఆయన అవేవీ పట్టించుకోలేరు. రష్యా పాలకులు జైల్లో ఉంచినా నిజం, సత్యం కోసం గొంతు విప్పుతూనే ఉన్నాడు. పుతిన్ ప్రభుత్వం చేస్తున్న హింస, అవినీతికి వ్యతిరేకంగా ధైర్యంగా గళం విప్పిన యోధుడిగా నావల్నీ నిలుస్తాడు. చెయ్యని నేరంపై శిక్ష విధించి జైల్లో బంధించి నావల్నీని ఒంటరిని చేశారు. ఎన్నో విధాలుగా చిత్రహింసలకు గురి చేసిన పుతిన్ పాలనలోని అరాచకాల గురించి చెప్పడానికి ఆయన సంకోచించలేదు. రష్యాకు తిరిగి రావటానికి భయపడలేదు. జైల్లో కూడా నావల్నీ సత్యం కోసం తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పోరాడాడు. నిజం కోసం చావుకు సిద్ధమన్నాడు. ఇందుకు ఏకైక కారణం రష్యాపై ప్రేమ, మాతృదేశంపై ఉన్న అనుబంధం, ఆప్యాయత. కమ్యూనిస్టు రష్యాలో ప్రజలందరూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని, అవినీతి అంతం చేయాలని తపించిన ధీరుడు నావల్నీ. ఒక్కడైతే ప్రభుత్వాలు, పాలకులు చంపొచ్చు, కానీ వందల మంది నావల్నీలు రష్యాలో పుడతారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడుతూనే ఉంటారు. రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ ఎలా చనిపోయాడంటే అందుకు లాజిక్కులు తెలుసుకోవటానికి ఈ శతాబ్దం చాలదు. అవన్నీ పక్కన పెడితే వ్లాదిమిర్ పుతిన్ పాలనలో నావల్నీ హత్యకు గురయ్యాడు. ఇది సర్కారుకు తెలిసి జరిగిన హత్య, లేదంటే పుతిన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కుట్రతో జరిగిన మర్డరా అన్నదానికి సమాధానాలు ఇప్పుడప్పుడే లభించవు. 2020లో నోవిచుక్ కెమికల్ విషప్రయోగం ప్రత్యర్థులపై జరుగుతుందన్న విమర్శలను పుతిన్ సర్కార్ మూటగట్టుకుంది. జనవరి 2021లో రష్యాకు తిరిగి రావడానికి ధైర్యం చేసి సాహసోపేతంగా వచ్చిన నావల్నీ జైల్లో క్రూరంగా హింసించబడ్డాడు. ఈ ఫిబ్రవరిలో 47 ఏళ్ల రష్యా ప్రతిపక్ష నాయకుడు హఠాత్తుగా చనిపోవటం, రక్తం గడ్డకట్టడం ద్వారా చనిపోయాడని రష్యా ప్రభుత్వం చెప్తున్న మాటలు నిజం కాకపోవచ్చు. అయితే నావల్నీ మరణానికి కారకుడు పుతినేనని నింద మాత్రం ప్రపంచవ్యాప్తంగా వింటూనే ఉన్నాం. నావల్నీ అసలు చనిపోవడం, క్రూరంగా హింసించడం గురించి వింటూనే ఉన్నాం. కానీ నావల్నీ ప్రతి దశలోనూ తాను సూపర్ పవర్, తిరుగులేని వ్యక్తినన్న భావనను రష్యా ప్రజల్లో కలిగించాడు. చరిష్మా, ధైర్య సాహసాల పరంగా రష్యన్, సమకాలీన యూరోపియన్ రాజకీయాల నాయకులందరికంటే గొప్పవాడన్న భావన కలిగించాడు. అపారమైన ఆశావాదాన్ని ప్రపంచానికి అందించి తాను సోవియట్ కాలం నాటి యోధుడేనన్న భావన కలిగించాడు. పుట్టేటప్పుడు తెచ్చేదేమీ లేదు, పోయేటప్పుడు తీసుకుపోయేదేమీ లేదన్న నానుడి నిజం చేస్తూ చనిపోయే వరకు, చివరి రోజు వరకు ఆర్కిటిక్లోని జైల్లో సహచరులతో దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పంచుమన్నా అన్న గురజాడ మాటలను నిజం చేసి చూపించాడు. ఆఖరు క్షణం వరకు రష్యా కోసం పరితపించాడు. సల్మాన్ రష్దీ మిడ్ నైట్స్ చిల్డ్రన్లో హమ్మింగ్ బర్డ్తో సమానమైన పాత్రల తనకు తాను ఒదిగిపోయాడు. నావల్నీ అత్యంత స్ఫూర్తిదాయకమైన, భిన్నత్వంలో ఏకత్వాన్ని కోరుకునే వ్యక్తి అని రుజువు చేశాడు. సంఘర్షణ, పోలరైజేషన్ వ్యవస్థల్లో ఉన్న అన్ని కోణాలను రష్యా ప్రజలకు చూపించాడు. అందుకే ఆయన ప్రజల్లో ఆదరణీయమైన వ్యక్తిగా నిలిచిపోయాడు. రష్యాలో కోటాను కోట్లు కొల్లగొడుతున్న అక్రమార్కుల గురించి సోషల్ మాధ్యమాల్లో, యూట్యూబ్లో పెద్ద ఎత్తున వీడియో కథనాలను అందించి పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. రష్యా ముఖ్యుల అక్రమ సంపదను దేశ ప్రజలందరికీ బహిర్గతం చేశాడు. అవినీతిపై వ్యతిరేక పోరాటంతో ప్రజల నుంచి అనూహ్య మద్దతు పొంది తాను నిజాయితీపరుడన్న సందేశాన్ని ప్రజలకు అందించాడు. రష్యా అతిపెద్ద ప్రాంతీయ ప్రతిపక్ష నెట్వర్క్ని నిర్మించి దానికి నేతృత్వం వహించాడు. ఉదారవాదులు, జాతీయవాదులు, వామపక్షవాదులను ఒక్కచోట చేర్చి అందరం దేశం కోసమే పనిచేయాలన్న స్ఫూర్తిని రగిలించాడు. గడిచిన 25 ఏళ్లలో రష్యాను పాలించిన అవినీతి సెక్యూరిటోక్రసీతో విసిగిపోయిన ప్రతి ఒక్కరిని కదిలించి నిజాయితీతో కూడిన పాలన రష్యా ప్రజలకు అవసరమని చాటాడు. నావల్నీ తన వాదనను కేవలం పట్టణ ప్రాంతాలకు, నగరాలకు మాత్రమే పరిమితం చేయలేదు. మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి తన వాదనను, రాజకీయాలను సుదూర ప్రాంతాలు, చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్లాడు. ఇంటర్నెట్ వినియోగం ద్వారా సమకాలీన పరిణామాలపై ప్రావీణ్యాన్ని ప్రజలకు చేరువ కావడానికి వినియోగించాడు.
రష్యన్ ప్రతిపక్షాల్లో కొత్త మార్పును తీసుకొచ్చాడు. అధికారం చెలాయిస్తున్న వారు ఎలా పనిచేస్తున్నారు, పాలకులు మారితే ప్రజలకు ఏం లాభం కలుగుతుంది అన్నది సవివరంగా చూపించాడు. నావల్నీ ఆరాధించే వారిలో చాలా మంది పుతిన్ వ్యతిరేకులున్నారు. వారందరూ కూడా దేశం మారాలన్న భావనను వ్యక్తం చేశారు. వారందరూ కూడా మారుతున్న ఆధునిక ప్రపంచంలో రష్యా పాలనలో కొత్త మార్పులు కోరుకునేవారు. ఇప్పుడున్న పాలకులు మారితే తప్పించి రష్యా ప్రజల జీవితాల్లో మార్పు రాదని నమ్మేవారు నావల్నీకి అండగా నిలిచారు. 1989-91 మధ్యలో కమ్యూనిస్టులను గద్దె దింపిన వెల్వెట్ విప్లవాల తరహాలో అహింసాయుత ప్రతిఘటనలతో మార్పులు తీసుకురావచ్చన్న ఆశను నావల్నీ ప్రజల్లో కలిగించాడు. ఉక్రేనియన్ తండ్రికి జన్మించినప్పటికీ తన చిన్ననాటి సంతోషకరమైన రోజులను ఆయన గుర్తు చేసుకునేవాడు. నావల్నీ ప్రస్తుతం రక్తపాత యుద్ధంలో చిక్కుకున్న 2 దేశాల మధ్య విభేదాలను చక్కదిద్దాలని పరితపించేవాడు. సుదీర్ఘకాలం యుద్ధం వల్ల ఎలాంటి మేలు జరగదని, అది రష్యాకు ఉక్రెయిన్కు ఉభయులకు నష్టమని వాదించేవాడు. నావల్నీ మరణంపై చిక్కుముడులు ఇప్పుడప్పుడే వీడకపోవచ్చు. ఆయన మరణం ఎలా జరిగిందన్నది చెప్పాల్సిన బాధ్యత రష్యా రాజకీయ నాయకత్వంపై పూర్తిగా ఉంది. అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాల మధ్య ఉక్రెయిన్ యుద్ధం తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ కూడా భౌగోళిక రాజకీయ ఘర్షణతో ఆశావాదం చిన్నాభిన్నమైంది. ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో ఊహించటం కూడా కష్టమే. అందుకే సమస్యలతో చలికాచుకుంటున్న లబ్ధిదారులకు నావల్నీ కంట్లో నలుసులా మారాడు. వారిలో మొదటి వ్యక్తి పుతిన్. నాటో దేశాల సైనిక, పారిశ్రామిక సముదాయం బూచీతో జరుగుతోన్న యుద్ధం తాలూకు ప్రజల్లో ఉన్న ద్వంద్వ భావనను పాలకులు బూచీగా చూపించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పరిస్థితులు రష్యాకు మేలు కలిగించవని నావల్నీ చెప్పేవాడు. తన రాజకీయ జీవితం ప్రారంభంలో నావల్నీ నిజానికి తీవ్రవాద రాజకీయాలతో అంటకాగాడు. కానీ చాలా కాలం తర్వాత దాన్నుంచి నేరుగా పాశ్చాత్య అనుకూల ఉదారవాదానికి దూరమయ్యాడు. పుతిన్కు బదులుగా నావల్నీ నిజంగా రష్యా అధ్యక్షుడైతే ఎలా ప్రవర్తించేవాడు అనే ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వలేకపోయాడు. రష్యా, ఉక్రెయిన్, పశ్చిమ దేశాల మధ్య జరిగిందంతా వ్యక్తిత్వాల గురించి ఎంతవరకు చెప్పాలో చెప్పడం కష్టం. రష్యా ప్రధాన భద్రతా ప్రయోజనాల పట్ల పశ్చిమ దేశాల పనికి మాలిన దురహంకార వైఖరి చిన్న పాత్ర పోషించిన ఈ ప్రక్రియలో పుతిన్ స్వయంగా రష్యన్ ఉదారవాద ఉన్నత వర్గానికి నేతృత్వం వహించాడని మాత్రం చెప్పొచ్చు. అందుకే నావల్నీ బలయ్యాడు అనేది స్పష్టం. 2 సంవత్సరాల క్రితం ఉక్రెయిన్పై రష్యా పూర్తిస్థాయి దండయాత్ర చేసిన కొన్ని వారాల్లో ఆ సమయంలో ఉక్రెయిన్ ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధి ఒలెక్సీ అరెస్టోవిచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉదారవాద ప్రజాస్వామ్య అధ్యక్షుడు కూడా అదే పద్ధతిలో ఉక్రెయిన్పై దాడి చేసి ఉండేవారని చెప్పాడు. ఆ రకమైన ఆలోచన ప్రకారం రష్యాను ఏ రష్యన్ నాయకుడు అంగీకరించని విధంగా దానిమీద వ్యూహాత్మక ఓటమిని అందించటం ద్వారా రష్యాను అవమానపరచాలని అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు భావించాయన్న భావన వ్యక్తమవుతోంది. నావల్నీ మొట్టమొదటిగా రష్యన్ రాజకీయ నాయకుడు. విషప్రయోగం తర్వాత బయటపడిన రష్యాకు తిరిగి రావటాన్ని ఆత్మహత్యగా భావించాడు. రష్యాలో రాజకీయంగా జీవించే ఉండాలనుకున్నప్పుడు ఆయన తిరిగి రాక తప్పదు. కానీ ఎవరికీ తాను తొత్తుగా ఉండాలనుకోలేదు. పాశ్చాత్య దేశాల్లో 2వ ప్రపంచ యుద్ధం సమయంలో లండన్లో జనరల్ చార్లెస్ డి గల్లేవలే ఉత్తమంగా అపనమ్మకంతో ఒంటరిగా జీవించాలనుకున్నాడు. తన బహిష్కృత మిత్రులు ఇప్పుడు ప్రతిరోజు ఎదుర్కొంటున్న సామాజిక వేదికలపై విద్వేష దాడులను వ్యతిరేకించాడు. పుతిన్ వ్యతిరేక రష్యన్ ప్రవాసులకు పాలనా మద్దతుదారుల కంటే చాలా ఎక్కువ హాని కలిగించే వీసా ప్రయాణ పరిమితులపై ఇలా స్పందించాడు. భౌగోళిక రాజకీయ వైరుధ్యం పుతిన్ పాలనను బలపరుస్తోంది. ఐరోపాలో మరో అర్ధ శతాబ్దపు ప్రచ్ఛన్న యుద్ధం ఇనుప తెరలకు దారితీస్తుందని బెదిరిస్తున్నందున డి గల్లేవలే కాకుండా తిరిగి వచ్చి తన పాత్ర పోషించే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. రష్యాలో పెరుగుతున్న యుద్ధ అలసటపై కనీసం తన వాదన వినిపించగలనని భావించాడు. నెల్సన్ మండేలా తూర్పు యూరోపియన్ వెర్షన్గా మారగలడని భావించాడు. స్వేచ్ఛా గంట కోసం వేచి చూశాడు. అధికారంలోకి రావడంలో అద్భుతంగా విజయం సాధించి ఉంటే
అతను ఇప్పటికీ రష్యాను ఓడించటం, అవమానించడం పట్ల మొగ్గు చూపే చాలా శత్రు పశ్చిమ దేశాలను ఎదుర్కొనేవాడు. కానీ ఆయన అలా చేయలేదు. అయినప్పటికీ పుతిన్కు టార్గెట్ అయ్యాడు. రష్యా పాలకుల ఆలోచనలకు భిన్నమైన వ్యక్తి, సంఘర్షణలో అభివృద్ధి చెందిన రాజకీయ నాయకుడు కాదు. పాశ్చాత్య దేశాల్లో రాజీముఖంగా ఉండే సంభాషణకర్తల్ని కనుక్కోవటంలో, ట్రిగ్గర్ హ్యాపీ హ్యాక్స్ ని పక్కన పెట్టడంలో విజయం సాధించగలడా? అతనికి తగిన అవకాశం ఉండేది. అందుకే ఆయన ఆ వర్గాల్లో అంతగా ఇష్టపడని వ్యక్తి. నావల్నీ ఒక విషాదకరమైన వ్యక్తి కోణంలో బహుశా ఉక్రెయిన్కు చెందిన వోలోడిమిర్ జెలెన్స్కీతో మాత్రమే పోల్చొచ్చు. ప్రారంభోత్సవంలో అత్యంత ఏకీకృత శాంతి అనుకూల వ్యక్తి ఇప్పుడు సంఘర్షణ గ్రాండ్ మాస్టర్ వ్లాదిమిర్ పుతిన్పై పెరుగుతున్న నిస్సహాయ యుద్ధం చేయాల్సి వచ్చింది. కానీ నావల్నీ తన ప్రధాన రాజకీయ మేనిఫెస్టోలో భవిష్యత్తులో అందమైన రష్యాని ప్రముఖంగా చిత్రీకరించాడు. ర్యాంకుల్లో డజన్ల కొద్దీ లేదా అతనిలాంటి వందల మందిని కలిగి ఉండే తరాన్ని తయారు చేశాడు.